చందమామ కథ. గీక్షసులు. అనగనగా ఒక ఊళ్ళో ఒక చెవిటివాడు ఒక గుడ్డివాడు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి సావాసం. ఇద్దరు ఆ ఊళ్ళోని అడుక్కొని తిని బతికేవాళ్ళు. కానీ ఒక్క ఊళ్ళో ఎన్నాళ్ళు దొరుకుతుంది వాళ్ళకి బిచ్చం. అందుకని ఆ ఊరు వదిలేసి దూరదేశాలు పోయి బతుకుదామని ఇద్దరు కలిసి బయలుదేరారు. దావలో గుడ్డివాడు చెవిటివాడితో, ఇదిగో చెవిటి మామ, మన ఇద్దరం ఒక మాటకు వద్దాం. నేను విన్నదల్లా నీకు చెబుతాను, నువ్వు చూసిందల్లా నాకు చెప్పు. మనకు దొరికిందల్లా చెరు సగం పంచుకుందాం అన్నాడు. చెవిటివాడు ఎగిరి గంతేసి సరే అన్నాడు. కొంత దూరం పోయేసరికి గుడ్డివాడికి గాడిద అరుపు వినిపించింది. ఇదిగో ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో గాడిద ఉంది, దాన్ని పట్టుకు తీసుకెళ్దామా? మనకు ఏది దొరికినా దాని మీద వేసుకోవచ్చు అన్నాడు. చెవిటివాడు గుడ్డివాడు చెప్పిన దోవనే పోయాడు. అక్కడ ఒక గుంజకు గాడిద కట్టేసి ఉంది. చెవిటివాడు దాన్ని విప్పి తోలుకొచ్చాడు. ముగ్గురు మళ్ళీ కొంచెం దూరం పోయారు. చెవిటివాడు అన్నాడు, ఇదిగో గుడ్డి మామ, ఇక్కడ చీమల బారు పోతున్నది అన్నాడు. ఇంకే, కాసిని తీసి పైపంచిన మూటగట్టు, ఎందుకైనా పనికి రాకపోతాయా అన్నాడు గుడ్డివాడు. ఇంకా కొంచెం దూరం పోయే వరకు చాకలివాడి బాణ కనిపించింది. దాన్ని కూడా తీసుకొని గాడిద మీద కట్టుకుని బయలుదేరారు. ఇంతలో పొద్దుగోక వచ్చింది. ఆకాశాన దట్టంగా మబ్బు పట్టింది. ఉరుములు మెరుపులతో వానొచ్చింది. దగ్గరలో ఏది కనపడినా చాలు అందులో తలదాచుకుందాం అనుకున్నారు ఇద్దరు. అలాగే కాస్త దూరం పోయే వరకు పెద్ద మేడ కనిపించింది. అదిగో పెద్ద మేడ అన్నాడు చెవిటివాడు. అయితే నా చేయి పట్టుకుని పరిగెత్తు, నా చెవులు ఉరుముల మోతకు పగిలిపోతున్నాయి అన్నాడు గుడ్డివాడు. నాకు ఉరుములంటే లెక్కలేదు, మెరుపులతో నా కళ్ళు పోతున్నాయి అన్నాడు చెవిటివాడు. ఎందుకు మామ మన ఇద్దరం ఊరికే వాదించుకోవడం, త్వరగా కొంపకు చేర్చు, తడిసిపోతున్నాం అన్నాడు గుడ్డివాడు. ఇద్దరు ఆ కటిక చీకట్లో తడుస్తూ ఇంటికి చేరుకున్నారు. గుడ్డివాడు ఆ ఇంటి మెట్లు, తలుపులు, గడియలు చూసి, ఇది ఎవరిదో రాక్షసుడి కొంపలా ఉంది, మనం ఇంకొక చోటకి పోదాం అన్నాడు. చెవిటివాడికి భయం వేసింది. కానీ ఎక్కడికి పోతాడు? ధైర్యం తెచ్చుకొని, దీంట్లోకే పోదాం పద గుడ్డి మామ, రాక్షసుడు వస్తే నేను జవాబు చెప్తానన్నాడు. ఇద్దరు బలవంతా ఉపయోగించి తలుపు నెట్టి గాడిదని లోపలికి తోలి మళ్ళీ తలుపు బిగించారు. లోపల రాక్షసి లేదు, గీక్షసి లేదు. వాళ్ళకి బాగా ఆకలి వేస్తున్నది. అన్నము, కూరలు, పళ్ళు పెట్టున్నాయి. గాడిదను స్తంభాన్ని కట్టేసి ఇద్దరు కూర్చొని ఆ అన్నమంతా మెక్కారు. కడుపు నిండేసరికి వాళ్ళకి నిద్ర వచ్చింది. గురక పెట్టడం మొదలుపెట్టారు. ఇంతలో ఎక్కడో తిరగడానికి పోయిన రాక్షసుడు వచ్చాడు. తలుపులు బిగించి ఉండేసరికి వాడికి కోపం వచ్చింది. ఎవర్రా లోపల, తలుపు తీస్తారా, మిమ్మల్ని పచ్చడి చేయమంటారా అని కేక వేశాడు. ఆ కేకతో గుడ్డివాడికి మెలకు వచ్చింది. గజగజ వణుకుతూ చెవిటివాడిని లేపి, విన్నావా కేక, రాక్షసుడు వచ్చాడు అన్నాడు. నాకేం వాడి కేకలంటే లెక్కలేదు, నువ్వు ఊరుకు, నేను జవాబు చెప్తాను అని చెవిటివాడు రాక్షసిని దబాయించాడు. ముందు ఎవడబోయే నువ్వు, హాయిగా నిద్రపోయే వాళ్ళని వచ్చి లేపుతున్నావు అన్నాడు. నేనా రాక్షసుణ్ణి, ఇది నా ఇల్లు, తలుపు తీయకపోతే మీ ప్రాణాలు తీస్తానన్నాడు రాక్షసుడు. నువ్వు రాక్షసుడు అయితే మేము గీక్షసులం, ఏమనుకున్నావు, మేము రోజు అన్నంలో రాక్షసులు నంచుకుని తింటాం అన్నాడు చెవిటివాడు బిగ్గరగా. రాక్షసుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటి, మీరు రాక్షసులను తినే గీక్షసులా? ఏది, పొట్ట చూపించండి, నమ్ముతాను అన్నాడు రాక్షసుడు. అయితే కిటికీ దగ్గర రా, చూపుతాను అన్నాడు చెవిటివాడు. రాక్షసుడు కిటికీ దగ్గరికి వచ్చేసరికి గుడ్డివాడు చాకలి బాణ తీసుకుపోయి కిటికీకి అడ్డం పెట్టాడు. రాక్షసుడు ఆ బాణ తడిమి చూసి, అమ్మయ్యో ఎంత పెద్ద పొట్ట, అందుకే బాబు మీ తలకాయ కూడా చూపుతారా అని అడిగాడు రాక్షసుడు. గుడ్డివాడు గాడిదను లాక్కొచ్చి కిటికీ ముందు నిలబెట్టాడు. రాక్షసుడు గాడిద తల తడిమి చూసి బాబోయ్ అనుకున్నాడు మనసులో. కానీ బయటికి కనపడివ్వకుండా, బాబు మీ అరపు కూడా కాస్త వినిపిస్తారా అని అడిగాడు. గుడ్డివాడు మూటలో ఉన్న చీమలను తీసి గాడిద చెవులో పోశాడు. గాడిద తల అల్లాడించి బిగ్గరగా చెవులు పగిలిపోయేటట్టు వాండ్ర పెట్టింది. పాపం రాక్షసుడికి హడలు పుట్టి ఆ అర్ధరాత్రే అడవిలోకి పారిపోయాడు.